వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన తరువాత మొట్టమొదటిగా ఒక పని చేశాడు. మనందరికీ తెలుసు, ప్రజావేదికను చంద్రబాబు గారి ఇంటి పక్కనే ఉన్నటువంటి ప్రజావేదిక ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టడం జరిగింది. దాంట్లో ఒకే ఒక మీటింగ్ జగన్మోహన్ రెడ్డి పెట్టడం జరిగింది. అప్పుడు జగన్ మాట చెప్పాడు, ఏమని? అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేస్తాం, చంద్రబాబు కట్టినటువంటి ఈ ప్రజావేదికతోనే మేము ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. సరే, మంచిదే, ఒప్పుకుందాం, నిజంగా అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చేయాలి, ఒప్పుకుందాం. మరి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక్క నిర్మాణాన్ని కూల్చివేశాడంటే టీడీపీ నిర్మాణాలు తప్ప ఎక్కడా అక్రమ నిర్మాణాలు కూల్చివేయలేదు. కర్మ అనేది ఒకటి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గ్రహించలేదు ఆ రోజు. ఈరోజు కర్మ ఎలా కాలిపోయిందంటే, హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత ఈరోజు అక్కడ రేవంత్ రెడ్డి చేపట్టడం జరిగింది. మరి నువ్వు ఆంధ్రాలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినప్పుడు తెలంగాణలో కూడా అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి కదా. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి నిర్మాణాన్ని కూల్చివేసినప్పుడు నువ్వు కూడా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రివే కదా, మరి నువ్వు కూడా అక్రమ నిర్మాణమే కట్టావు కదా. ఎంతో దారుణంగా అంటే, చంద్రబాబు గారు కట్టింది అన్ని అనుమతులు తీసుకుని నాడు కట్టడం జరిగింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఫుట్పాత్ ప్లేస్ మొత్తాన్ని కూడా ఆక్రమించేసి తన సెక్యూరిటీ పోస్టులను ఏర్పాటు చేసుకుంటే ఫిర్యాదులు, అంటే ట్రాఫిక్ ప్రతిసారి జామ్ అవటం లేదా యాక్సిడెంట్ అవటం జరగడంతో అక్కడ ఫిర్యాదులు చేశారు. కేసీఆర్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట. అక్కడ రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్న పెద్ద తేడా ఉండదు, ఎందుకంటే ఇద్దరు జిగిడి దోస్తులు కాబట్టి. కానీ ఇప్పుడు మారింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఇక్కడ కూడా ప్రజాపాలన సాగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలు ఉంచడం కుదరదని చెప్పి ఈరోజు నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు. సెక్యూరిటీ పోస్టులను, అంటే కాంపౌండ్కి ముందు ఉన్నటువంటి ఖాళీ స్థలంలో అది వాస్తవానికి ఏంటంటే ఆకర్స్ నడిచేది బేసిక్గా. అలాగే అది జగన్మోహన్ రెడ్డి ఇల్లు అనేది కూడా లోటస్ పాండ్ వద్ద ఒక టర్నింగ్ చుట్టూ ఉంటుంది ఇల్లు అనేది. సో అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువ ఉంటుంది. గతంలో మీకు గుర్తుందో లేదో, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఒక మాట చెప్పాడు, రాజశేఖర్ రెడ్డి లోటస్ పాండ్ను ఆక్రమించి అక్కడ ఇల్లు కట్టాడు, మేము కానీ అధికారంలోకి వస్తే ఆ అక్రమ నిర్మాణాన్ని కూలగొడతామని చెప్పి కేసీఆర్ గతంలో ప్రకటన కూడా చేశాడు. మీరు కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. కానీ కేసీఆర్ 2 దఫాలు ముఖ్యమంత్రిగా చేశాడు, దాదాపు 9.5 ఏళ్ల పాటు పాలించాడు. కానీ పడగొట్టాడా అంటే పడగొట్టలేదు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సాన్నిహిత్యం. మరి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేపట్టింది. ఈవెన్ సొంత పార్టీ నేతలకు సంబంధించినా సరే అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజా ఫిర్యాదుల మేరకు జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ వద్ద నిర్మించినటువంటి ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కూల్చివేస్తున్నారు. ఆ కూల్చివేతకు సంబంధించిన విజువల్స్ కూడా వచ్చి ఒకసారి చూద్దాం. ఇదే జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూసేది లోటస్ పాండే. సో ఇవన్నీ కూడా సెక్యూరిటీ పోస్టులు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒకటి అయితే కూలగొడుతున్నారు. సో 1 కాదు 2 కాదు, దాదాపు 2-3 ఆక్రమించారు. అది కూడా 10 అడుగులకు పైగా ముందుకు కట్టారు. చూడండి, ఇంటి కానిచ్చి ఇదంతా అక్రమ నిర్మాణం, ఎటువంటి అనుమతి లేదు. అది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి స్థలం అది. అంటే మనం ముఖ్యమంత్రిగా ఉన్నాము, ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మనల్ని అడిగేవాడు ఎవడని చెప్పి అనుకున్నాడేమో. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేశారు, జీహెచ్ఎంసీ అధికారులు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ పూర్తిగా ఆ నిర్మాణాలు మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. ఆల్రెడీ దీనికి ముందే నోటీసులు కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు, బట్ ఇచ్చినా కానీ ఎవరు స్పందించలేదని చెప్తున్నారు. సో ఇది మొత్తంగా అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయచ్చు, కానీ ఇక్కడ ఆయనే అక్రమ నిర్మాణాలు నిర్మించుకుంటాడు. కానీ అక్కడికి వచ్చి ఆంధ్రాలోకి వచ్చి ఏం చెప్తాడు, పత్తిత్తు కబుర్లు చెప్తాడు. ఇక్కడ లోటస్ పాండ్ కూడా, ఇక్కడ రేవంత్ రెడ్డి కేవలం దీన్ని పడగొట్టి వదిలేయటం కాదు, లోటస్ పాండ్ కూడా ఆక్రమించి జగన్మోహన్ రెడ్డి నిర్మాణం చేపట్టాడని చెప్పడం జరిగింది. వాస్తవానికి నిర్మాణాలు కూల్చివేతకు షర్మిల కూడా అంగీకారం తెలిపినట్టుగా తెలిసింది. షర్మిల ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంది, ఏపీలో పిసిసి అధ్యక్షురాలుగా ఉంది, మన అందరికీ తెలుసు. అయితే అది జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు ఇద్దరికి సంబంధించిన ఇల్లు అయినప్పటికీ కూడా ఆ నిర్మాణాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సెక్యూరిటీ కోసం అయితే ఏర్పాటు చేసుకున్నట్టుగా ఆ షర్మిల చెప్పినట్టుగా తెలిసింది. సో ఎక్కడ అక్రమ నిర్మాణం ఉన్నా కానీ కూల్చివేయచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని షర్మిల కూడా ఆ రేవంత్ రెడ్డికి చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణాలు అయితే కూల్చివేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ దీని మీద ఒక్క వైసీపీ నేత నోరు విప్పట్ల. నిన్న మొన్నటి వరకు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఇల్లు పడగొడితే వైసీపీ ఏం ప్రచారం చేసింది, విష ప్రచారం. చంద్రబాబు నాయుడు ఆక్రమించి కరకట్ట మీద ఆక్రమించి ఇల్లు కట్టాడు, లేకపోతే కరకట్టను ఆక్రమించి ప్రజావేదిక కట్టాడని చెప్పి విష ప్రచారం చేశారు కదా. మరి మీరు రోజు జీహెచ్ఎంసీ స్థలాన్ని ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు?
జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలా. గతంలో చంద్రబాబు మీద విమర్శలు చేశారు, కానీ నాడు అన్ని ప్రభుత్వ అనుమతులతోనే ప్రజావేదిక నిర్మాణం జరిగింది. కానీ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి పడగొట్టాడు. కానీ ఈరోజు ఎటువంటి అనుమతి లేకుండా గత ఏళ్ల తరబడి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఈ అక్రమ నిర్మాణాలు అలాగే ఉన్నాయి. కానీ ఆ రోజు అడిగేవాళ్ళు లేడు, అడిగినా పట్టించుకున్న వాళ్ళు లేడు. అందుకే చెప్పాను నేను, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నట్టే లెక్క. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం అది. కాకపోతే రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఎవరైతే ఈ జిగిడి దోస్తులు ఉన్నారో వీరిద్దరూ కూడా ఓడిపోవడంతో అక్రమ నిర్మాణాల కూల్చివేత అయితే మొదలైంది. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇప్పుడు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ఒక విషయ ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు కుట్రతోనే వీటిని పడగొడుతున్నారని చెప్పారు. ఇక్కడ ఒకటి వాస్తవం, అది నిజంగా జగన్మోహన్ రెడ్డికి చెందిన స్థలం అయితే ఇదిగో నా స్థలమే ఇది, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆయన కోర్టుకైనా వెళ్ళొచ్చు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి నోటీసులు ఇచ్చినా కానీ దీనికి స్పందించలేదు? ఇది అక్రమ నిర్మాణాలు, మేము కూల్చివేస్తాం, మీరు తీస్తారా, మమ్మల్ని తీయమంటారా అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరు కూడా దానికి స్పందించలేదంట. స్పందించకపోతే అప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు వాళ్లే స్వయంగా రంగంలో దిగి, మనం చూడండి ఒకసారి, ఇందులో ఫర్నిచర్ కూడా ఇప్పుడే తెస్తున్నారు బయటికి, ఇదే జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ ఇదే. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలే. అందులోని ఫర్నిచర్ కూడా ఇప్పుడే బయటికి తెస్తున్నారు. అంటే కనీసం అందులో ఫర్నిచర్ కూడా వాళ్ళెవరూ బయటికి తీయలే. అంటే జగన్మోహన్ రెడ్డి అహంకారం ఏంటంటే నా ఇల్లు ఎందుకు కూలుస్తారులే, లేకపోతే నన్ను ఏం చేస్తారో అనుకున్నాడేమో. చూడండి, ఇదిగో ఈ మంచాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా అధికారులు బయటకు లాగుతున్నారు. చూడండి, జిహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు వీళ్ళంతా కలిసి ఆ మొత్తాన్ని కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అందులో ఉన్నటువంటి ఫర్నిచర్ను కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు తీయలేదు. జగన్మోహన్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆంధ్రాలోనే కాదు, తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ఈరోజు బయటపడుతున్నాయి. ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చీకొట్టే పరిస్థితి. ఆ రోజు ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రజావేదికను పడగొట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా ఆక్రమించి ఇలాంటి నిర్మాణాలు చేపట్టడానికి సిగ్గులేదని అడుగుతున్నారు. అయితే రేవంత్ రెడ్డికి ఇంకొక విన్నపం కూడా ప్రజల నుంచి ఏమని, నాడు కేసీఆర్ గతంలో చెప్పాడు ఇది ఖచ్చితంగా అక్రమ నిర్మాణమేనని. రేవంత్ రెడ్డి ఈ దశగా విచారణ చేయాలి. నిజంగా లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇల్లు అక్రమమే అయితే, అక్కడ లోటస్ పాండ్ను ఆక్రమించి ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి కట్టినదే అయితే ఖచ్చితంగా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా పడగొట్టాలి. ఏది ఏమైనా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత తెలంగాణలో కూడా ఆ గడ్డు పరిస్థితి ఎదురైనట్టుగా కనపడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కేవలం తెలంగాణ ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. నిజంగా అక్రమ నిర్మాణాలు ఎక్కడ కట్టినా కానీ వాటిని కూల్చివేయాలి. ఈ దిశగా చంద్రబాబు గారు కూడా తాడేపల్లి ప్యాలెస్లో కూడా కొంత ఆక్రమించి చుట్టూ ఉన్న వారిని లేపేసి జగన్మోహన్ రెడ్డి ఒక కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకున్నారని విమర్శలు ఉన్నాయి. సో ఈ దిశగా ఆంధ్ర ప్రభుత్వం కూడా ఒకసారి దృష్టి పెట్టాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేసి గతంలో ప్రభుత్వ భూమిని కానీ ఆక్రమించి కాంపౌండ్ వాల్ కట్టి ఉంటే ఆ కాంపౌండ్ వాల్ మొత్తాన్ని కూడా తక్షణమే పడగొట్టాలి. ఎందుకంటే రహదారులు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళే రహదారి మొత్తం కూడా బ్లాక్ చేసి వేసినటువంటి తారు, అద్భుతమైనటువంటి తారు రోడ్నేమో జగన్మోహన్ రెడ్డి చెట్టుకుని గోతులు పడిపోయినటువంటి సన్న పేలుకు లాంటి ఒక రహదారిని ప్రజలు వాడుకోవడానికి వదిలేశాడు. ఎవడైనా సీఎం వాడుకుంటే ప్రజలకు మంచిది ఇచ్చి తానేదో చిన్న సందు తీసుకోవాలా. కానీ జగన్మోహన్ రెడ్డి రివర్స్లో అది కూడా గతంలో చంద్రబాబు నాయుడు వేసిన రోడ్డు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వేసింది కూడా కాదు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమాలకైతే పాల్పడ్డాడు. ఇప్పుడు తెలంగాణలో అక్రమాలు బయటపడటంతో ఏపీలో అక్రమాలు కూడా బయటికి తీయాలని చెప్పి బలంగా వాదనలు వినిపిస్తున్నాయి.